పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వెరసి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం, ద్వాదశమందు రాహు వలన జీవితం పరీక్షాకాలమా అన్నట్లు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మీ శాంతం వినయ విధేయతలు ఉన్నా నెగ్గుకు రాలేరు. ఎంత కష్టపడి పని చేసినా ఫలితం శూన్యమే అగుతూ ఉంటుంది. నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటుంది. కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి. శారీర బలం తగ్గి బాధపడతారు. చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవాల్సినటువంటి స్థితులు వస్తూ ఉంటాయి. అవమానకర సంఘటనలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇతర కార్యములకు మీరు రుణము చేసి అయినా వారికి సహాయపడతారు. పుణ్యక్షేత్ర సందర్శనాన్ని చేస్తారు. గ్రామంలో బాధలు, భార్యకు, సంతానములకు, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు, కోర్టు కేసులు ఎందు ఇరుక్కుండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయా సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాలకు మించిన ఖర్చులు, రుణాలు చేయకసి వచ్చేటువంటి పరిస్థితులు, గుప్త శత్రువుల వల్ల బాధలు, అనేక రక్తబంధు పీడలు, జీవన విధానంలో మార్పులు, సోదర వర్గం వారితో విరోధములు, విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు, దొంగల వలన భయం, భార్యకు ఆరోగ్య భంగమును తప్పవు. ప్రతి విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అట్లాగనే ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడుస్తూ ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు లేకుండాను రాహు వలన కొన్ని కష్టములు తప్పవు. ప్రశాంతత కూడా ఉండదు. ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. కాబట్టి భగవదారాధన ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. అలాగనే రాజకీయ నాయకులు కొద్దో గొప్ప బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. వారితో సత్సంబంధాలు కూడా బాగుగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి తగిన ప్రోత్సాహంలో కూడా లభించదు. కాబట్టి వారు కూడా ఆ పరిస్థితుల యందు చాలా జాగ్రత్తతో ఇంకా శ్రమ చేసి ఉన్నత స్థానాన్ని చేరాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులకు కొంతమంది అనుకూలించడం చేత మరికొంతమందికి నష్టములు కలిగిస్తూ ఉంటారు. కిరాణా వ్యాపారాలకు బాగుంటుంది. అలాగనే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూలం. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో భేదించి విడిపోతారు. అట్లాగనే విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. శని రాహుల వలన జ్ఞాపక శక్తి తక్కువ చేత మంచి మార్పులు పొందేలేరు. చదువుపై ధ్యాస తగ్గుతుంది. ఇతర వ్యాపారాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తల్లిదండ్రులు వహించి వారి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని సూచిస్తూ ఉన్నారు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. పంట దిగుబడి సమానంగా ఉంటుంది. పెద్దగా లాభములు రాకపోయినప్పటికీ మాత్రం నష్టములు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కొంతమేర నిలదొక్కుంటారు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభములు కూడా వస్తాయి. అట్లాగనే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ఏలినాటి శని ద్వాదశ రాహు ప్రభావం అధికంగా అగుట చేత అన్ని రకముల ఇబ్బందులు కలుగుతాయి. మీ మాటకు విలువ ఉండదు. మిమ్మల్ని గౌరవించినటువంటి వారే అవమానపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలు, కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగములు, ఆపరేషన్స్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపుల వలన విడిపోయే పరిస్థితికి దారితీస్తున్నది. కాబట్టి వీలైనంత మౌనం వహిస్తూ భగవదారాధన చేయడం ద్వారా వీటన్నిటినీ కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ స్త్రీ పురుషులకు ఏలనాటి శని ద్వాదశ రాహు వలన పరీక్షా కాలమా అన్నట్లు ఉంటుంది. మీలో గల నేర్పు, దైవ బలం వల్ల కొంత ఊరట కలిగి చక్కగా జీవించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పని ఈ విధముగా చక్కగా ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా గ్రహచార ఫలితములు మనకి శాస్త్రాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.